దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినమంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి మరలా ఉదయకాలము దేవుని స్తుతించుకునే కృపను దేవుడు అనుగ్రహించినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినం మన వాక్య భాగముల నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యోబు జీవితంలో తగిన సమయమున మరల యోబును హెచ్చించడం జరిగింది. యోబు సమస్తమును కోల్పోయిన దినాన కురుంగిపోలేదు. సమస్తమును నాశనమైపోయిన దినాన్న ఎంత మాత్రము భీతి చెందలేదు. కానీ దేవుడు తన ఎడల కృప చూపడానికి చాలిన దేవుడని, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల కృప చూపుటకు ఆయన సమీపముగా ఉన్నాడని యోబు గ్రహించాడు. ప్రభువు మరలా యోబును ఆశీర్వదించేంత వరకు ఏ ఒక్క రోజు కూడా నీతి న్యాయములను విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు ఈ యోబు. ప్రసంగి గ్రంథంలో కూడా భక్తుడైన సొలొమోను అంటూ ఉంటాడు, ప్రతిదానికి సమయము కలదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను దీవించడానికి, నీ పనులలో అభివృద్ధిని కలగచేయడానికి, నీ ఉద్యోగములో ఆశీర్వదించడానికి, నీ చేతి పనును నీకు స్థిరపరచడానికి, నీ చదువులలో ఉన్నత స్థితిలోనికి నువ్వు వెళ్ళడానికి ప్రతి దానికి సమయం కలదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ దినాన్న సమయమును చూడకుండగా, దేవుని ఎదుట సమయమును ఉంచకుండా ఈ దినాన్న అనేక మంది వారి యొక్క విశ్వాసమును కోల్పోచ్చు ఉన్నారు. ఎందుకు వారి విశ్వాసమును కోల్పోచ్చు ఉన్నారనంటే, నిరీక్షణ గలవారిగా వారు జీవించలేకపోతూ ఉన్నారు. నిరీక్షణ దేని ద్వారా వస్తుంది? నిరీక్షణ ఎలా మనము పొందుకుంటామనంటే, విశ్వాసము ద్వారా నిరీక్షణ పొందుకోగలుగుతాం. విశ్వాసము నిరీక్షణ ఉంచడానికి సహాయము చేస్తుంది. ఆ నిరీక్షణ నువ్వు వెలుచిన ప్రతి ఒక్క పరీక్షలో ఓపికతో నిలబడడానికి నీకు శక్తినిస్తుంది, నీకు బలమునిస్తుంది. ఈ దినాన నువ్వు నిరీక్షణ గుండగా లేకపోవడానికి గల కారణము, ఈ దినాన నిరీక్షణతో జీవించలేకపోవడానికి గల కారణము, ఈ దినాన నిరీక్షణలో బలమైన వాడిగా నువ్వు జీవించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నావు. కానీ ఇక్కడ యోబు మనము చూసుకున్నట్లయితే, తగిన సమయమున, ఏ సమయమున దేవుడు హెచ్చిస్తాడో, ఏ సమయమున దేవుడు పోగొట్టుకున్న దానికి 2 రెట్లు ఇస్తానని ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ దేవుడు యోబును ఆశీర్వదించే దినము వరకు యోబు విశ్వాసంతో ప్రార్థన చేశాడు, నిరీక్షణ కలిగి ప్రార్థన చేశాడు. దేవుని ఎదురు యథార్థ హృదయుడై యోబు ప్రవర్తించాడు. ఇది నీవు కూడా దేవుని ఎదుట యథార్థ హృదయుడై ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు, తగిన సమయం వరకు, దేవుని చిత్తము వరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని వాక్యం అంటుంది, మన తలంపులు ఆయన తలంపు వంటివి కాదు, ఆయన తలంపులు మన తలంపు వంటివి కావు. అవి ఆకాశమునకును భూమికును ఎంత వ్యత్యాసముగా ఉన్నాయో అంత వ్యత్యాసం కలిగి ఉన్నాయంట ఆయన తలంపులు. ఇది నీ జీవితంలో నీ సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఆ సహాయములో దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు తగిన సమయమున నేను హెచ్చించునుగాక. యోసేపు కూడా తన జీవితంలో
41వ అధ్యాయం 38వ వచనమును మనం చూసుకున్నట్లయితే, యోసేపు కూడా దేవుడు ఆశీర్వదించే వరకు ఎదురు చూడగలిగాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా హెచ్చింపబడ్డాడు. ఇది నువ్వు హెచ్చింపబడాలనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే, ఇదేనా నీవును కూడా అభివృద్ధిలోనికి వెళ్ళాలని ఆశించినట్లయితే, దేవుడు చేసే వరకు, దేవుడు కృప చూపే వరకు ఆయన సన్నిధిలో నీవు ఎదురు చూస్తూ ఉండే వ్యక్తిగా ఉండాలి. యెఫ్తాను మనం చూసుకున్నట్లయితే, యెఫ్తా కూడా దేవుని సన్నిధిలో బహు భయభక్తులు కలిగిన వాడిగా నడుస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనము నుండి చదువుకుంటే, యెఫ్తా దేవుని యందు బహు భక్తి కలిగిన వాడై ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇది నీవును కూడా భక్తుల యొక్క జీవితంలో ఎలా అయితే దేవుని చిత్తమును కొరకు ఎదురు చూస్తారో, ఇది నీవును కూడా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని చిత్తము కొరకు ఆయన నిన్ను హెచ్చించే వరకు నువ్వు ఎదురు చూడగలిగినట్లయితే ఆయన నిన్ను హెచ్చించగా మానడు. నీ కీర్తిని అనేకులకు తెలియపరచకుండా ఆయన ఆపివేయుడు. ఆయన చిత్తము వరకు, ఆయన ఇష్టము వరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అటు రీతిగా నువ్వు ఎదురు చూడగలుగుతావో, నీ జీవితంలో ఘనమైన కార్యములు నువ్వు పొందుకోగలుగుతావు. నీ జీవితంలో ఉన్నతమైన కృపకు నువ్వు పాత్రుడు అవ్వగలుగుతావు. నీ జీవితంలో నువ్వు ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా, తలచిన దానికన్నా అత్యధికమైన మేలులకు నువ్వు కర్తవగా, నువ్వు పాత్రుడుగా ప్రభు నిన్ను మార్చడానికి సంసిద్ధుడై ఉన్నాడు. మరి అటువంటి స్థితి నువ్వు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన తగిన సమయమున ఆయన నిన్ను హెచ్చించి, ఆయన నిన్ను బలపరిచి, ఆయన నిన్ను స్థిరపరిచి, నిన్ను దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నువ్వు తగిన సమయమందున మమ్మల్ని హెచ్చిస్తావని, మా జీవితంలో నీ చిత్తమును మేము ఆహ్వానించినట్లయితే, మేము అడుగు వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికమైన కృపను చూపడానికి నువ్వు చాలిన వారివని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదే ఎంతమంది అయితే నీ వాక్యమును విన్నారో, నీ బిడ్డలు నీ సమయం వరకు ఎదురు చూస్తే కృపను దయచేయండి. వారి ఉద్యోగములలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, అయా వారి జీవనోపాధులలో కావచ్చు, అయ్యా ప్రతి విషయంలో వారి కుటుంబంలో కావచ్చు, నీ చిత్తమున కొరకు, సమయము కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి ఈ దినమంతా నీ కృపా దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవమని కార్యక్రమం ద్వారా ప్రతి రోజు మీరు బలపరచబడుతున్నారని మేము ఎంతగానో నమ్ముచున్నాము. ఈ వాక్యమును వింటున్న మీరు అనేకులకి వాక్యమును షేర్ చేసి అనేకులకు ఈ వాక్యమును తెలియపరచవలసిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఈ దినమంతా దేవుడు మనలను, మన కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక.